వేదికను అలంకరించిన పెట్టలను కూడా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తదుపరి సల్లా లక్ష్మీప్రసాద్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతాము. నెక్స్ట్ మా భీమవరం ఇంటిపట్లే జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో బాగా మన దగ్గర కూడా వచ్చేస్తున్నారు. చాలా సంతోషం. కంగ్రాట్స్ అండి. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కూటమి నాయకులకి, నా చర్చల బోర్డు డైరెక్టర్ మెంబర్స్కి, ముఖ్య అతిథులు చేసినటువంటి ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా చైర్మన్ గారికి అందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మమ్మల్ని కూడా భావించాము. ఒక సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో నా ప్రయాణం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క బోర్డు డైరెక్టర్గా నియమించడానికి ప్రధాన కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా స్వాగత సమానులు మా చైర్మన్ రామచంద్రరాజు గారికి, మా జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు గారికి, వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం, చాలా ఆనందం. జనమల చంద్రశేఖర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన నేను మా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో నిబద్ధతతో బాధ్యతగా పనిచేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మా కార్పొరేషన్ యొక్క రహస్యాలను, ఆంతరిక విషయాలను బహిరంగంగా ఎవరితోనూ పంచుకోవాలని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రసాద్ రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా సంతోష్ కుమార్ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సత్యనారాయణ మార్గం ఆ రోజు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం ఎక్కడ ఈ హైదరాబాద్ అని తిరిగి చూసేదానికి మొదట నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. తద్వారా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ఒక్క తెలంగాణ ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హైదరాబాద్ ద్వారా వస్తుందంటే కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పునాదని మనందరికీ తెలుసు. అలాగే ఈ రోజుని హైదరాబాద్, వైజాగ్ తీసుకొచ్చి అటు చెన్నై, ఇటు కర్ణాటక 2 రాష్ట్రాలు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి సరే వాటన్నిటిని తట్టుకొని 12 నెలల పాటు కష్టపడి గూగుల్ని ఈరోజు 1,30,000 కోట్ల పెట్టుబడితోటి వైజాగ్ తీసుకురావడం ద్వారా మళ్ళీ ప్రపంచం దృష్టిని నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించారని చెప్పనేసి సగర్వంగా తెలియజేసుకుంటూ, గౌరవ ఐటీ శాఖ మంత్రి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఎకో సిస్టమ్ ఉంది.
దాని ద్వారా ఒక 2 లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి యువతకి రాబోతున్నాయని చెప్పనేసి మనం అందరం చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే అవసరాలకు పరిస్థితులను బట్టి ఉండేటటువంటి పరిశ్రమలకు తీసుకొచ్చి ఈరోజు మన డెవలప్మెంట్ను కూడా డీసెంట్రలైజ్ చేసే మోడల్ ఒకటి సింగిల్ పాయింట్ అజెండా. ఈ రాష్ట్ర అభివృద్ధి తప్పిస్తే ఇంకోటి ఏమీ లక్ష్యంగా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఈ బోర్డు తీసుకునే నిర్ణయాలు ఈ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని నిర్ణయించబోతుంది అనేది సంగతిని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని